హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే శశికాంత్ పూర్ణిమ గురించి జీవన నిజం తెలుసుకొని నిజం ఇక సునందకు చెప్పబోతుంది. మరిక శశికాంత్ పూర్ణిమను కలిశాడనే నిజం తెలుసుకున్న సునంద మరిక ఇప్పుడు ఏం చేయబోతుంది అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శశికాంత్ అయితే మార్కెట్లో ఈరోజు పూర్ణిమను చూస్తాడు. ఎలాగైనా పూర్ణిమ ఎక్కడుంటుందో కనుక్కోవాలి, పూర్ణిమతో మాట్లాడాలి. తనను మోసం చేశాను, ఇక ఇలా పెళ్లి చేసుకొని ఒంటరిని చేసి వదిలేశాను కాబట్టి ఇప్పటికైనా సహాయం చేయాలి అని ఇక పూర్ణిమను కలవడానికి మార్కెట్ నుండి ఇక తనను ఫాలో అవుతూ వస్తూ ఉంటాడు కదా. కొద్ది దూరం వచ్చాక పూర్ణిమ కనిపిస్తుంది. దాంతో ఇక శశికాంత్ అయితే పూర్ణి అని అరుస్తూ ఉంటాడు. ఇక పూర్ణిమ వెనక్కి తిరిగి చూసేసరికి ఇక శశికాంత్ని గట్టిగా హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక శశికాంత్ అయితే, ఏంటి పూర్ణిమ, 20 సంవత్సరాలుగా ఎక్కడికి వెళ్ళిపోయావు, మళ్ళీ నువ్వు కనిపిస్తావో లేదో అని ఇక నేను చాలా భయపడ్డాను, కానీ ఇన్నాళ్లకు కనిపించావు అని చెప్పి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక పూర్ణిమ అయితే, నువ్వు నన్ను పెళ్లి చేసుకొని వదిలేశావు, ఇక నేను ఒంటరినై కొన్నాళ్ళు పూలు అమ్ముకుంటూ బ్రతికాను, తర్వాత నాకు కూతురు పుట్టింది, ఇక నేను దానికోసమే బ్రతుకుతున్నాను అని చెప్పి తన గతం మొత్తం చెప్పుకుంటూ ఉంటుంది పూర్ణిమ అయితే శశికాంత్కు. అప్పుడే ఇక శశికాంత్ అయితే, ఆ రోజు సునంద కోపాన్ని నేను అర్థం చేసుకున్నాను, ఇక నిన్ను ఆ రోజు అక్కడే ఉండమని, నాకు భార్యగా ఉండుమని చెప్తే తను చచ్చిపోతానని బెదిరించింది. సునంద చచ్చిపోతుందేమని భయంతో ఏమీ అనలేకపోయాను. ఇన్నాళ్ళు నిన్ను దూరం చేసుకున్నాను, ఇక నీకు ఏదైనా సహాయం కావాలంటే చేస్తాను పూర్ణిమ, ఇక వద్దని మాత్రం అనకూడదు, ఇక నేను మోసం చేశాను, నా తరపున సారీ అని ఇలా చెప్తూ ఉంటాడు శశికాంత్ అయితే పూర్ణిమకు. అప్పుడే ఇక పూర్ణిమకైతే సునంద మాటలు అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఇక నా భర్తను వదిలేసి డబ్బు తీసుకొని వెళ్ళిపో అంటుంది కదా, ఇక ఇప్పుడు మళ్ళీ మన ఇద్దరం కలిస్తే ఇక మీ గొడవలు అవుతాయి మీ ఇద్దరి మధ్యలో, మీరు దయచేసి వెళ్ళిపోండి, మీ సహాయం నాకు అవసరం లేదు, నేను నా కూతురు ఇప్పుడు బాగానే ఉన్నాము, మళ్ళీ మాకు కొత్త సమస్యలు తెచ్చిపెట్టొద్దు అని చెప్పి పూర్ణిమ అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మనకు కూతురు ఉందా, ఎక్కడ మన కూతురు, ఎక్కడ ఆఫీస్లో పనిచేస్తుంది చెప్పు పూర్ణిమ, నేను నా కూతుర్ని చూడాలి అని ఇక ఇలా ఆతృతగా అడుగుతూ ఉంటాడు శశికాంత్ అయితే. అప్పుడే ఇక పూర్ణిమ అయితే, నువ్వు అసలు మా దగ్గరికి రావడం, మమ్మల్ని కలవడం నాకు ఇష్టం లేదు, వెళ్ళిపో శశికాంత్ అని ఇక ఇలా పూర్ణిమ కోపంగా మాట్లాడుతూ ఉండగా ఇక శశికాంత్ అయితే, లేదు పూర్ణిమ, ఇక నీకు కాకపోయినా నా కూతురికైనా నేను అండగా ఉంటాను, నా కూతురికైనా ఏదో ఒక సహాయం చేసి ఇక ఒక తండ్రిగా నేను నా కూతురు మనసును గెలుచుకుంటాను, ఎలాగైనా నేను నా కూతుర్ని చేరుకోవాల్సిందే, నా కూతురుతో మాట్లాడి నా మనసులో ఉన్న ప్రేమను నా కూతురుతో పంచుకుంటాను, చెప్పు పూర్ణిమ అని ఇక తన కూతురు అడ్రస్ అడుగుతూ ఉంటాడు శశికాంత్ అయితే. అప్పుడే ఇక పూర్ణిమ అయితే చెప్పదు. ఇక శశికాంత్ అయితే చివరిగా, పూర్ణిమ, నీతో కలవడం నాకు కుదురుతుందో లేదో, కాబట్టి నువ్వు ఫోన్ నెంబర్ నాకు ఇవ్వు పూర్ణిమ, నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అనేది నేను తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు అని చెప్పి ఇలా అంటూ ఉంటాడు శశికాంత్ అయితే పూర్ణిమను. అప్పుడే ఇక పూర్ణిమ అయితే, ముందుగా ఇక అవసరం లేదండి, మేము ఎలాగైనా బ్రతుకుతాము, మీ బ్రతుకులు మీరు చూసుకోండి, మీరు ఉన్నవాళ్ళు ఎలాగైనా ఉంటారు, కానీ నాకు నా కూతురు తప్ప ఎవ్వరు లేరు, నాకు కూతురుకు నేను తప్ప, ఇక మాకు ఏ ఆస్తులు ఇక ఏ బంధాలు లేవు, మమ్మల్ని ఇలాగే ఒంటరిగా వదిలేయండి అని చెప్పి పూర్ణిమ ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే శశికాంత్ అయితే బ్రతిమాలి చివరికి పూర్ణిమ ఫోన్ నెంబర్ తీసుకుంటాడు. అప్పుడప్పుడు కాల్ చేస్తాను, టచ్లో ఉండు పూర్ణిమ, నువ్వు ఎలా ఉన్నావో అడగడానికే, ఇక నా నుండి నీకు ఎలాంటి హాని కలగనివ్వను, నా కూతురుకు నేను అండగా ఉంటాను, నా కూతురు బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పి ఇలా ధైర్యం చెప్తూ ఉంటాడు పూర్ణిమకైతే శశికాంత్. ఇక వీళ్ళిద్దరూ ఇలా రోడ్డు పక్కకు వచ్చి మాట్లాడుకోవడం అటుగా వెళ్తున్న జీవన వీళ్ళిద్దరిని చూసేస్తుంది. ఏంటి మామయ్య వేరే ఆవిడతో ఎవరితో అలా మాట్లాడుతున్నారు, అసలు ఏం అవసరం మామయ్యకు ఆవిడతో మాట్లాడడం, ఇలా పక్కకు తీసుకొచ్చి మాట్లాడుతున్నాడేంటి, ఇక మామయ్యకి ఏమైనా సెకండ్ సెటప్ ఉందా అని చెప్పి జీవనకు అనుమానం వచ్చి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూస్తూ ఉంటుంది. ఇక దూరంగా రోడ్డు మీదుగా వెళ్తున్న జీవన అయితే ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకొని అక్కడ నుండి అయితే శశికాంత్ నేరుగా ఇంటికి వచ్చేస్తాడు. పూర్ణిమ ఇక తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక జీవనకైతే అనుమానం వస్తూ ఉంటుంది, ఎలాగైనా మామయ్యను అడగాలి, ఈరోజు ఆవిడ ఎవరు, ఆవిడతో అంతసేపు ఎందుకు మాట్లాడాడు
మాట్లాడాడు మామయ్య తెలుసుకోవాలి అని చెప్పి ఇక ఇలా ఇంటికి రాగానే జీవన్ అయితే హాల్లో కూర్చున్న శశికాంత్తో ఇలా అంటూ ఉంటుంది, మామయ్య ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళారు అని ఇక ఇలా అడుగుతూ ఉండగా ఇక శశికాంత్కైతే అనుమానం వస్తూ ఉంటుంది. ఏంటి నేను పూర్ణిమను కలిసి మాట్లాడినట్టు జీవన చూసేసిందా ఏంటి, ఇలా అడుగుతుందేంటి అని ఇక ఇలా శశికాంత్ అయితే షాక్ అవుతాడు. అప్పుడే ఇక శశికాంత్ అయితే, ఏంటమ్మా జీవన కొత్తగా అడుగుతున్నావు, ఈరోజు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది కదా, నేను అక్కడికే వెళ్ళాను అని ఇక ఇలా అబద్ధం చెప్తూ ఉండగా జీవనకైతే అర్థమవుతుంది, మీరు అబద్ధం చెప్తున్నారని నాకు తెలుసు మామయ్య, మీరిక రోడ్డు పక్కన వేరే ఆవిడతో మాట్లాడడం నేను చూశాను, చూడడమే కాదు మీరిద్దరూ మాట్లాడుకోవడం నేను వీడియో కూడా తీసుకున్నాను అని ఇక తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక శశికాంత్కైతే భయం వేస్తుంది. ఏంటి నేను ఇక వేరే ఆవిడతో ఇలా మాట్లాడడం జీవన చూసిందా, సునందకు చెప్తుందా ఏంటి అని ఇక ఇలా భయపడుతూ ఉంటాడు శశికాంత్ అయితే. ఇక ఇలా ఆకలిగా ఉందని చెప్పి వెంటనే ఇక భోంచేసి అక్కడ నుండి శశికాంత్ టెన్షన్ పడుతూ వెళ్ళిపోతాడు. జీవనకైతే అర్థమవుతుంది, ఖచ్చితంగా మామయ్య సెకండ్ సెటప్ పెట్టుకున్నాడు, ఇక ఆవిడ ఎవరు, ఆవిడ అడ్రస్ అన్నీ తెలుసుకోవాలి, ఇక ఈ విషయం అత్తయ్యకు చెప్పడం చాలా ఇంపార్టెంట్ అని ఇక జీవన అయితే ఎలాగైనా శశికాంత్ పూర్ణిమ ఇలా మాట్లాడుకున్నారనే విషయం సునందకు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే శశికాంత్ అయితే పెరట్లోకి వెళ్ళి మళ్ళీ పూర్ణిమకు కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఎక్కడున్నావు పూర్ణిమ, ఎలా ఉన్నావు, నా కూతురు ఇక వచ్చేసిందా, ఒక్కసారి నా కూతురికి ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతాను, ఇక నేను తండ్రిలా కాకుండా ఇక నీకు తెలిసిన వ్యక్తిలా మాట్లాడతాను అని చెప్పి ఇలా పూర్ణిమకు కాల్ చేసి శశికాంత్ అయితే చాటుగా వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. అది విన్న జీవనకైతే పూర్తిగా అర్థమవుతుంది, ఖచ్చితంగా మామయ్య సెకండ్ సెటప్పే పెట్టాడు, ఇక ఈ విషయం అత్తయ్యకు చెప్పాల్సిందే, ఇంకా ఇంట్లో గొడవలు పెట్టాల్సిందే అని జీవనకైతే ఇక ఈరోజు చాలా సంతోషంగా ఉంటుంది. ఇక శశికాంత్ పూర్ణిమ తన కంట్లో పడ్డారు, ఇక ఈ విషయం అత్తయ్యకి చెప్తే మామయ్యకు అత్తయ్యకు మధ్య గొడవలు జరుగుతాయి, నేను హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి ఇక జీవన అయితే వెంటనే ఇక శశికాంత్ ఇలా చాటుగా మాట్లాడుతూ ఉండగా విని ఇక సునంద దగ్గరికి వెళ్తుంది. అత్తయ్య నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని ఇక ఇలా సునంద చెయ్యి పట్టుకొని శశికాంత్ దగ్గరికి, చాటుగా మాట్లాడుతున్న శశికాంత్ దగ్గరికి సునందను తీసుకొస్తుంది జీవన అయితే. అప్పుడే ఇక అది చూసిన సునంద అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది, ఏంటి ఇలా చాటుగా వచ్చి ఎవరితో మాట్లాడుతున్నాడు శశికాంత్ అని ఇక సునంద కూడా వింటూ ఉంటుంది. అప్పుడే ఇక శశికాంత్ అయితే పూర్ణిమ అని మాట్లాడుతూ ఉంటాడు. అది విన్న ఇక సునంద అయితే ఒక్కసారిగా స్టన్ అవుతుంది. అంటే పూర్ణిమ ఫోన్ నెంబర్ కూడా తనకు తెలుసా, పూర్ణిమను చూశాడా, పూర్ణిమను కలిశాడా అని ఇక ఇలా షాక్లో ఉంటుంది సునంద అయితే. ఇక జీవన్ అయితే, ఏంటత్తయ్య అలా షాక్ అవ్వారు, ఇక మామయ్య మీకు తెలియకుండా చాలా చేస్తున్నాడు, అసలు మామయ్య చాలా మంచివాడు అనుకున్నాను, కానీ ఇలాంటి వాడని నేను ఎప్పుడూ అనుకోలేదత్తయ్య అని ఇక జీవన అయితే సునందతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక సునంద అయితే, ఏంటి జీవనకు తెలిసిందా ఏంటి పూర్ణిమ శశికాంత్ గురించి, ఇక పూర్ణిమ శశికాంత్ పెళ్లి చేసుకున్నారని జీవనకు నిజం మొత్తం తెలిసిందా, ఇలా మాట్లాడుతుందేంటి అని ఇక సునంద షాక్లో ఉండి, ఏంటి జీవన ఏం జరిగింది, ఎందుకు అలా మాట్లాడుతున్నావు మీ మామయ్య గురించి అని ఇక ఇలా అడుగుతూ ఉండగా, నేను మాట్లాడడం కాదత్తయ్య, అసలు మామయ్య ఏం చేస్తున్నాడో తెలుసా, ఎవరో ఒక ఆవిడతో మాట్లాడడం నేను విన్నాను, ఇక ఇలా రోడ్డు పక్కకు తీసుకెళ్ళి తనతో మాట్లాడాడు, ఇక తనకు ఫోన్ చేస్తున్నాడు ఇంట్లోకి వచ్చాక, అసలు ఏం జరుగుతుందో ఇంట్లో ఏం అర్థం కావట్లేదు, మామయ్య ఇలా చేయడం ఏంటి అని ఇక జీవన అయితే సునందతో అంటూ ఉంటుంది. అవునా, రోడ్డు పక్కన మార్కెట్లో ఇక పూర్ణిమతో శశికాంత్ కలిసి మాట్లాడా, ఏం మాట్లాడుంటాడు, ఆ పూర్ణిమకు మళ్ళీ ఎప్పుడు కనిపించొద్దని చెప్పాను, అయినా కూడా మళ్ళీ కనిపించి మా కాపురంలో చిచ్చు పెట్టేలా ఉంది, వెంటనే ఈ విషయం తేల్చుకోవాల్సిందే అని ఇక సునంద అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన అయితే తన సెల్లో ఇక శశికాంత్ పూర్ణిమ మాట్లాడుకునే వీడియో ఉంటుంది, ఇక ఆడియో వినబడకపోయినా వీడియో ఉంటుంది కదా, ఇక అందులో సునంద అయితే పూర్ణిమని గుర్తుపట్టేస్తుంది. జీవనకు పూర్ణిమ అంటే ఎవరో తెలియదు కాబట్టి జీవన ఆవిడ ఎవరో ఫేస్ సరిగా కనిపించడం లేదు, కానీ మామయ్య తనతో మాట్లాడడం నేను ఇక ఈరోజు వీడియో తీసుకొచ్చాను అత్తయ్య, కావాలంటే చూడండి అని చెప్పి శశికాంత్ పూర్ణిమ మాట్లాడుకునే వీడియో సునందకు చూపిస్తుంది జీవన అయితే. అది చూసిన సునంద అయితే ఇక నిజమే, జీవనకు ఇక పూర్ణిమ
గురించి తెలియదు కాబట్టి తనకేం అర్థం కావట్లేదు. కానీ శశికాంత్ నన్ను మోసం చేస్తున్నాడా? ఇక నేను తను ఉంటే బ్రతికనని చెప్పినా కూడా మళ్ళీ తన దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడుతున్నాడా? ఇక నేను ఈరోజు ఏదో ఒకటి తేల్చుకోవాల్సిందే అని చెప్పి ఆ వీడియో చూసిన సునంద అయితే కోపంగా శశికాంత్ అని గట్టిగా అరుస్తుంది. వెంటనే శశికాంత్ అయితే కాల్ కట్ చేసి సునంద దగ్గరికి వస్తాడు. ఏంటి సునంద అంత గట్టిగా అరిచావు, ఏం జరిగింది అని ఇక అంటూ ఉండగా, ఏం జరిగిందా, నువ్వు పూర్ణిమను కలిసావా, పూర్ణిమతో మాట్లాడావా అని ఇక ఇలా అంటూ ఉండగా ఇక షాక్లో శశికాంత్ అయితే, ఏంటి సునంద, నేను పూర్ణిమను కలవడం ఏంటి, పూర్ణిమతో మాట్లాడడం ఏంటి, ఎప్పుడో వెళ్ళిపోయిన పూర్ణిమ ఇప్పుడు ఎలా కనిపిస్తుంది, నా జీవితంలో నుండే వెళ్ళిపోయింది కదా, ఇక నీ వల్లనే నేను పూర్ణిమను వదిలేశాను, పూర్ణిమను మోసం చేశాను, ఇక నువ్వు ఆ రోజు ఇలా ఇక నేను బ్రతికనని చెప్తే నీ ప్రాణాలను కాపాడడం కోసం ఇక తనకు అన్యాయం చేశాను, మళ్ళీ నేను తనను కలవడం ఏంటి, తనతో మాట్లాడడం ఏంటి అని ఇక ఇలా అంటూ ఉండగా, చూడు నువ్వు కలవడం మాట్లాడడం అన్నీ కూడా ఈ వీడియోలో చూడు అని ఇక ఇలా వీడియో అయితే శశికాంత్ ముందు పెడుతుంది సునంద అయితే. అప్పుడే ఇక శశికాంత్ అయితే, ఇక నేను అక్కడ మాట్లాడడం ఎవరు చూశారు, ఎవరు ఈ వీడియో ఇక సునందకు పంపించారు అని ఇక ఇలా షాక్ అవుతాడు. ఇక అప్పుడే శశికాంత్ అయితే ఒప్పుకుంటాడు, అవును నేను పూర్ణిమను కలిశాను, మాట్లాడాను, పూర్ణిమకు ఒక కూతురు కూడా ఉందంట, ఇక ఇద్దరు ఆడవాళ్ళు ఒంటరిగా బ్రతకడం చాలా కష్టంగా ఉందని పూర్ణిమ చాలా బాధపడుతూ ఉంటే తనను ఓదార్చాను, ఇన్నాళ్ల తర్వాత పూర్ణిమ కనిపించింది, తనతో మాట్లాడకుండా ఎలా ఉండమంటావు సునంద, ఇక నువ్వెంతో నాకు పూర్ణిమ కూడా అంతే కదా, ఇన్నాళ్ళు నీతో నేను ఎంత సంతోషంగా ఉన్నాను, నేను ఒక్క గంట నీకు దూరం అయితే నువ్వు తట్టుకోలేవు, అలాంటి ఇక పూర్ణిమ 20 సంవత్సరాలు నన్ను వదిలేసి ఒంటరి బ్రతుకు అనుభవించింది, తన కూతురే తన బ్రతుకు అనుకొని ఇన్నాళ్ళు తనను చూసి ఇలా బ్రతుకుతుంది, ఇక ఇప్పటికైనా నేను తనను ఆదుకోవాలి, తన కూతురికైనా న్యాయం చేయాలి, ఒక మనిషిగా మానవత్వం ఉన్న మనిషిగా ఆలోచించు సునంద అని ఇక ఇలా అంటూ ఉంటాడు శశికాంత్ అయితే సునందను. అప్పుడే ఇక సునంద అయితే, లేదు ఇక తనకు ఎంత దూరంగా ఉంటే నేను నీకు అంత దగ్గర అవుతాను, కాదు కూడదని, పూర్ణిమ కూతుర్ని ఆదుకోవాలని చూస్తే ఈ సునంద నీకు ఉండదు అని ఇక ఇలా బెదిరిస్తూ ఉంటుంది సునంద అయితే శశికాంత్ను. అప్పుడే ఇక శశికాంత్ అయితే, నువ్వు అలా మాట్లాడొద్దు సునంద, ఇప్పటికైనా 20 సంవత్సరాల తర్వాతైనా నువ్వు మారుతావు, ఎలాగైనా వాళ్లకు సహాయం చేద్దాం అనుకున్నాను, కానీ నువ్వు అప్పట్లాగే ఇంకా పూర్ణిమను ద్వేషిస్తున్నావు, తన కూతురు కూడా ఇప్పుడు పెరిగి పెద్దదయ్యింది, తన నాన్న ఎవరని తెలుసుకోలేక తనలో తాను చాలా బాధపడుతుంది, ఇక వాళ్ళను అనాథలాగా వదిలేసి ఇక నేను ఉండడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది సునంద, ఒక్క నిమిషం నన్ను అర్థం చేసుకో, నా తరపు నుండి కూడా ఆలోచించు, ఇక నీ తరపు నుండి నువ్వు ఆలోచించి ఇక నీ భర్తను నువ్వు కావాలనుకోవడంలో తప్పులేదు, కానీ నీ స్థానంలో పూర్ణిమ ఉంటే ఇలా చేస్తే, నువ్వు పూర్ణిమ స్థానంలో ఉంటే ఎలా ఉండేదనివి, ఒక్కసారి తన స్థానంలో ఉండి ఆలోచించు, ఇక తప్పు జరిగిపోయింది, దాన్నే పట్టుకొని ఇలా వాళ్ళను ఇక మోసం చేయడం మంచిది కాదు సునంద అని ఇక శశికాంత్ అయితే ఎన్నో చెప్తూ ఉంటాడు సునందకైతే. అయినా కూడా సునంద వినిపించుకోదు, లేదు ఇక ఈరోజే వాళ్ళను ఇక నేను ఇక్కడ నుండి పంపించేస్తాను, ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి పంపించేస్తాను, వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని ఇక సునంద అంటూ ఉండగా, లేదు సునంద నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళను, మాట్లాడను, వాళ్ళతో ఇక నాకు ఎలాంటి సంబంధం లేకుండా ఉంటాను, కానీ వాళ్ళను మాత్రం ఇక్కడ నుండి పంపించొద్దు, అక్కడ చాలా గొడవలు పడి తట్టుకోలేక రౌడీలతో ఇబ్బంది పడి ఇక్కడికి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుండి పంపించేస్తే ఇద్దరు ఆడవాళ్ళు ఎక్కడికని వెళ్తారు, వాళ్ళ బాధను చూడలేకపోతున్నాను, ప్లీజ్ సునంద వాళ్ళిద్దరిని వదిలే, ఇక నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళను, మాట్లాడను, వాళ్ళకు సహాయం చేయను, సరేనా అని చెప్పి ఇలా అంటూ ఉంటాడు శశికాంత్ అయితే సునందతో. అప్పుడే ఇక సునంద అయితే, లేదు మీరు నన్ను మోసం చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాళ్ళకు సహాయం చేస్తారు, నాకు తెలుసు, ఇన్నాళ్ళ తర్వాత కనిపించిన పూర్ణిమను మీరు ఎలా వదులుకుంటారు, వదులుకోరు అని ఇక ఇలా సునంద అంటూ ఉంటుంది శశికాంత్నైతే. ఇక శశికాంత్ అయితే ఏం చేయాలి ఇప్పుడు, ఎలా చెప్పినా ఈ సునందకు అర్థం కావట్లేదు, ఏమైనా అంటే ఇలా ఇక చచ్చిపోతానని బెదిరిస్తుంది, ఇక ఈ సునంద వల్లనే పూర్ణిమకు అన్ని కష్టాలు, ఇక తన కూతుర్ని కూడా ఇప్పుడు అనాథను చేశాను, ఇక నా కూతుర్ని చూసి ఇక నేను సంతోషంగా ఉండాలనుకున్నాను, ఎలాగైనా నా కూతుర్ని
చేరుకోవాలనుకున్నాను. కానీ ఇంతలోనే ఈ నిజం సునందాకు తెలిసి ఇలా గొడవ పడుతుంది. ఇక ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని ఇక శశికాంత్ అయితే తనలో తాను చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే సునంద దగ్గరికి జీవన వస్తుంది. ఏంటత్తయ్య ఏం జరిగింది? మీరిద్దరు ఇలా గొడవ పడుతున్నారేంటి? ఇక నేను చెప్పినట్టే మామయ్య ఆవిడతో మాట్లాడాడని చెప్పాడా అని ఇక అంటూ ఉండగా అప్పుడు శశికాంత్కు అర్థమవుతుంది. ఇదంతా ఈ జీవన చేసిన పనా? జీవన వల్లే ఇదంతా జరిగింది. లేకుంటే ఇక పూర్ణిమకు నేను సహాయం చేసేవాణ్ణి, నా కూతుర్ని నేను నా కళ్ళారా చూసుకునేవాణ్ణి. అంతా ఈ జీవన పెట్టిందా అని చెప్పి, జీవన నీకు ఎప్పుడేం చేయాలో అర్థం కాదా? ఇక నేను వేరే ఆవిడతో మాట్లాడితే నీకేమైంది? మీ అత్తయ్యకి ఎందుకు చెప్పావు అప్పుడే అని ఇక ఇలా కోప్పడుతూ ఉంటాడు. అప్పుడే ఇక సునంద అయితే జీవనను ఏమీ అనొద్దు, ఈ ఇంటి కోడలుగా జీవన చెయ్యాల్సింది చేసింది. ఇక నేను కూడా నా భర్తను ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. ఆ పూర్ణిమ బిడ్డకు నేను సరైన విధంగా బుద్ధి చెప్తాను. ఇక మీరు నా కంట్రోల్లో ఉంటేనే ఉండండి, లేకుంటే ఇక మీకు కూడా సరైన విధంగా బుద్ధి చెప్పవలసి వస్తుంది. ఇక ఇంట్లో నుంచి మిమ్మల్ని పంపించేసి ఇక నేను నా కొడుకు కోడలతో హ్యాపీగా ఉంటాను. కావాలంటే మీరు కూడా పూర్ణిమ దగ్గరికి వెళ్ళిపోండి అని ఇక ఇలా కోపంతో అంటూ ఉంటుంది సునంద అయితే. మరి ఇక శశికాంత్ అయితే పూర్ణిమ చైత్ర కోసం ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఇక పూర్ణిమతో కలిసి ఉండబోతున్నాడా, లేకుంటే ఇక మరి సునంద పూర్ణిమను చైత్రను హైదరాబాద్ నుండి పంపించేయబోతుందా అనేది చూడాలి తర్వాత. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.